సుడుందెబ్బ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా మండల కమిటీల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం కావరకొత్తపల్లిలో ఇవాళ మనము ప్రజలతోని సుమారు 5-6 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక్కడ 1వ తారీఖు 8వ నెల 2026న ఇక్కడికి వచ్చి పంట నష్టం చేసే విధంగా పంటను దులిపి అటవీ శాఖ అధికారులు మీకు ఇక్కడ హక్కు లేదని ఇక్కడ ఈ పంట పైన దాడులు చేసి ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఒక సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు 10 సార్లు అటవీ శాఖ దాడులన్నిటి కంటిన్యూస్గా కొనసాగుతాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ దశల పట్టు రైతులు అనేది ఏదో 5 సంవత్సరాల ముందో 10 సంవత్సరాల ముందో వచ్చిన రైతులు కాదు. వీళ్ళంతా కూడా స్వతంత్రానికి పూర్వం నుంచి వెళ్ళే, బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళే, వీళ్ళకి పుట్టుపూర్వం నుంచి వెళ్ళే వీటిని యొక్క దశల పట్టుని తీసే వాళ్ళ యొక్క పంటగా ఉపాధిగా భావించుకుంటూ వస్తారు. ముందుగాల ఈ దశల పట్టు అనేది మనం పూర్వకాలంలో చూసినట్టు రేగు చెట్లకు కానీ అక్కడున్న ఆ పట్టును తీసి వీళ్ళు ఉత్పత్తి చేసి గతంలో కూడా ఎప్పుడైతే మనకి ఈ బ్రిటిష్ కాలం వచ్చిందో దాని తర్వాత వాళ్ళు కొంత అప్పటి ప్రభుత్వాలు సపోర్ట్ చేయటం, దాని నుంచి వీళ్ళు మళ్ళీ ఈ దశల పట్టుని మధ్య చెట్లని ఈ ప్రాంతాన్ని అనువుగా చేసుకొని ఉపాధిగా మార్చుకోవటం మొదలుపెట్టారు. దాంట్లో మనకి 750 కుటుంబాలు 4000 హెక్టార్లల్లో 17,000 ఎకరాలల్లో వీళ్ళు 70 సంవత్సరాల నుంచి దీన్ని ఉపాధిగా మలుసుకొని జీవించుకుంటూ వస్తారు. ఇవాళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద దశల పట్టు ఉత్పత్తి కేంద్రంగా ఇవాళ మన మంచిర్యాల జిల్లాలోని ఈ ప్రాంతం ఉన్నదంటేనే మనకు అర్థం కావాలి వాళ్ళు దాంట్లో ఎంత లీనమైపోయిన రైతులు అనేది. ఇక్కడ వీళ్ళేమన్నా ఇది రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పటికీ వైల్డ్ లైఫ్ అయిపోయినప్పుడు కూడా ఇక్కడ ఒక చెట్టు కొట్టినట్టు కానీ ఇక్కడ పొడు వ్యవసాయం చేసినట్టు కానీ ఎక్కడ కూడా కనపడదు. సహజంగా మనకు అడవిలో నల్ల రేగడి ఉన్న ప్రాంతంలో అధికంగా నల్ల మధ్య చెట్లున్న ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్నే వీళ్ళు స్వతంత్రానికి ముందు నుంచెల్లే ఎంపిక చేసుకొని ఒక రైతు కొంత ప్రాంతంలో ఉన్న మధ్య చెట్లని దాని ఉపాధిగా మలుచుకొని ఈ యొక్క పంటను పండించుకునే క్రమం మనకి ఇక్కడ ఉన్నది. దాన్ని ఎప్పుడైతే 1975లో ఐటీడీఏలు వచ్చినాయో, ఐటీడీఏలు వచ్చిన తర్వాత 1980 నుంచి వాళ్ళు ఐటీడీఏ దాన్ని సపరేట్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ దాన్ని టేకప్ చేసి వీళ్ళకి రుణాలు ఇవ్వటం కానీ, సబ్సిడీలు ఇవ్వటం కానీ, వీళ్ళ పంటలకు ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఇంకా కొంత పరిపుష్టిని ఇవ్వటంతో ఇంకా వీళ్ళకి బలం పెరిగి ఒక పంటను అభివృద్ధి చేసుకుంటూ కాలక్రమంలో వస్తారు. మీరు ఐటీడీఏ ఇటు సపోర్ట్ అటు జిల్లా కలెక్టర్ కానీ అటు సెరికల్చర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి వెళ్ళి స్టేట్ నుంచి వెళ్ళి కూడా వీళ్ళకు ఒక మద్దతుగా నిలబడడంతో 2022 వరకు కూడా వీళ్ళు ఈ యొక్క పంటని సాత్వికంగా చేసుకుంటూ వచ్చే క్రమం కనపడుతుంది. దానిలో భాగంగా భారతదేశంలో ఉన్న ఏవైతే మనకి ఈ సెరికల్చర్కు సంబంధించిన ఈ దశల పట్టు రైతులకు సంబంధించింది వీళ్ళు ఎక్కడ కూడా దరఖాస్తు పెట్టుకోలేదు. వీళ్ళు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ న్యూఢిల్లీ వాళ్ళకు ఒక రిపోర్ట్ ఉంటుంది. టీఎస్పీ ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతాలలో ఎక్కడ ఈ అటవీలో ఉత్పత్తుల్ని చేసుకునే సంస్థలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలల్లో తేనెను ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయి. తేనె ఉత్పత్తి చేయాలంటే నగర ప్రాంతాల్లో సాధ్యం కాదు కదా. అడవిలో ఒక టెరిటోరియల్ తీసుకొని ఆ అటవీ అక్కడ అనుసంధానంగా ఉన్న ఆ పొదలు కానీ ఆ చెట్లను అనుసంధానంగా తేనె పట్టు కేంద్రాలు ఉంటాయి మన దేశంలో. అట్లనే కాఫీ తోటలు కూడా అస్సాంలో కానీ అరకు లాంటి ప్రాంతాలలో కాఫీ తోటలు కూడా ఫారెస్ట్లో పెంచుతూ ఉంటారు. అది అడవిలో పెంచే పంటలు అవే అటవీ ఉత్పత్తి ఆధారిత పంటలు అంటారు. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రాంతం అనేది అధికంగా ఉన్నది కాబట్టి ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఈ ప్రాంతానికి పెట్టుబడులు పెట్టుకుంటా ఈ ప్రాంతంలో దీన్ని డెవలప్ చేసుకుంటూ రావడంతో ఇవాళ దేశంలో ఆసియా ఖండంలోనే నెంబర్ 1 ఉత్పత్తి సంస్థగా ఇవాళ ఇక్కడున్న రైతులు పండించే పంట మనకి మనం కళ్ళ ముంగడ చూడవచ్చు. దీన్ని ఆసరా చేసుకునే ఇవాళ ఇక్కడ సెంట్రల్ సిల్క్ బోర్డు ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెన్నూరులో పెట్టిండ్రు. స్టేటుది కూడా సెరికల్చర్ ఇక్కడనే ఉన్నది. దానికి ఐటీడీఏ కూడా ఒక 15 ఎకరాలు కేటాయించి సపరేట్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పెట్టింది. దీన్ని ఎప్పటికప్పుడు వీళ్ళకి పెట్టుబడి పెట్టుకుంటా దీన్ని ఉత్పత్తి చేసుకుంటా ఈ పంట ఉత్పత్తిని సెరికల్చర్ జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులు సర్క్యులర్లు ఇచ్చుకుంటా కూడా ఈ పంటను కాపాడుకునే దిశగానే వచ్చింది ఈ రోజు వరకు కూడా. వీళ్ళకు సపరేట్గా కొన్ని పరికరాలు కూడా ఇచ్చిండ్రు. ఆ చీడ పురుగులు ఇంకా మిగతా పక్షులు వచ్చి వాటిని తినకుండా
నెట్లు ఇచ్చిండ్రు, ఇంకా కొన్ని ఎరువులు ఇచ్చిండ్రు, ఎట్లా వాడాలి, ఇంకెట్లా డెవలప్ కావాలి ఈ పంట, ఇక్కడ ఉన్న ట్రైబల్స్ ఎట్లా డెవలప్ కావాలనేది ప్రభుత్వమే వీళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించింది. సబ్సిడీ సదుపాయం కల్పించింది. గత ఇందిరమ్మ కాలంలో కూడా వాళ్ళకు కొన్ని ఈ హక్కు ఉమ్మడి హక్కు కింద కూడా పట్టాలు కల్పించారు. 2006 అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి వెళ్ళి వాళ్ళే భారతదేశంలో అటవీ ఉత్పత్తులపై జీవించే ఆధారిత తెగల్ని ప్రాంతాలని గుర్తించి చాలా క్లియర్గా అటవీ హక్కుల చట్టం ఉమ్మడి హక్కు కింద వారికి హక్కు వర్తించాలనేది కూడా ఫారెస్ట్ శాఖకు కానీ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చాలా క్లియర్గా ఇగో ఈ ప్రాంతంలో ఇది ఉన్నది కాబట్టి వీళ్ళకి హక్కు ఇవ్వాలనేది పేర్కొనడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ అనేది జరిగేది. కానీ 2021 నుంచి వెళ్ళి చికాకు చేయడం మొదలుపెట్టింది. హార్టికల్చర్ సెరికల్చర్ డిపార్ట్మెంట్లు ఎప్పుడైతే ఒకటైన తర్వాత వీళ్ళకి సబ్సిడీలు బంద్ అయినాయి. వీళ్ళకి మొత్తంగా కూడా సపోర్ట్ చేయకుండా అంతిమంగా ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే ఇదంతా కూడా 4000 హెక్టార్లు, ఇదంతా మా రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఏరియా జింకల పార్కు ఇక్కడ ఉన్నది కాబట్టి మీరు దీన్ని చేయొద్దు అంటే 70 ఏళ్ళుగా స్వతంత్రం రాకముందు నుంచి వెళ్ళి ఇక్కడనే మేము ఈ పంట తీసినాం, 70 ఏళ్ళుగా పంటనే తీసినాం. ఇక్కడ పెద్ద మంది చెప్పిండు 3 తరాల నుంచి వెళ్ళి మా తాతలు ఇళ్ళలే పంటలు చేసి ఇళ్ళలే చచ్చిపోయినరు. అంత చరిత్ర ఉన్న మమ్మల్ని ఇప్పుడు బయటికి పోమంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది వాళ్ళ ప్రధాన ప్రశ్న. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోడు భూమి కొట్టినోడు పోతాడు. కానీ తరతరాలుగా ఇక్కడనే ఈ పంటను నమ్ముకొని జీవించేటోళ్ళు ఏ విధంగా పోతారనేది కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దీనిలో భాగంగా వీళ్ళు ఇక్కడ పూర్తి మాకు హక్కుపత్రం ఇవి అంటలేరు, దీని మీద పట్టా ఇవి అంటలేరు. దీని మీద వారసత్వంగా వచ్చే ఈ పంట పైనే వాళ్ళు అక్కడ అడుగుతారు. కనీసం దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ అటవీ శాఖ దుర్మార్గంగా వ్యవహరిస్తూ సెరికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు మెమోలు ఇస్తారట మీ జాబులు పోతాయని. అంటే ఐటీడీఏ టీఎస్పీ ప్రాంతాల్లో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, పీఓ పరిపాలన ఉంటుంది. ఆ పీఓ పరిపాలన కిందనే పేసా చట్టం కిందనే ఇవాళ ఇక్కడ ఈ ఫారెస్ట్ శాఖ పరిపాలన జరగాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఇవాళ అటవీ శాఖదే ప్రత్యేక చట్టం అయినట్టు, అటవీ శాఖదే ఇవాళ ప్రత్యేక రూలింగ్ అయినట్టు ఇవాళ వ్యవహరిస్తూ నాకు 5th షెడ్యూల్తో సంబంధం లేదు, టీఎస్పీ సబ్ ప్లాన్ ఏరియాతో సంబంధం లేదు, ఐటీడీఏతో సంబంధం లేదు అన్నట్టు ఇవాళ మూర్ఖంగా వ్యవహరించే మా రైతులు ఇక్కడ పంట తీయొద్దని ఇవాళ ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్ లేకుండా చేసేది ఉంటే మా వాళ్ళకి పంట ఉత్పత్తి కాదు. ఆ విత్తనాలు దొరకనప్పుడు, ఆ పురుగుల గుడ్లు దొరకనప్పుడు ఇక్కడ పంట వేయరని ఆ డిపార్ట్మెంట్ను బ్లాక్ చేసే కుట్రలు చేసిండు. దాని తర్వాత మా రైతులు ఎక్కడ లేని ఉత్పత్తిని ఇక్కడ ఆ గుడ్లను ఉత్పత్తి చేసే రైతులు ఇక్కడ జ్ఞానవంతమైన రైతులు ఉన్నట్టు మా సర్వేలో తేలింది. వాళ్ళు ఒక పక్క భవిష్యత్తు పంట కోసం వాళ్ళు ఆ గుడ్లను ఉత్పత్తి చేస్తా అంటే కూడా ఈ చెట్లపైన ఈ గుడ్లపైన దాడి చేసేది ఉంటే ఇక వీళ్ళకి విత్తనాలు అనేది ఉండనప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి పంట చేసుకున్నప్పుడు అట్లనన్నా ఈ భూములు మాకు వస్తాయనే కుట్రలు చేసుకుంటా ఇవాళ మొన్న జరిగిన ఆగస్టు 1వ తారీఖు జరిగింది అదే. ఇప్పుడు కనుక ఈ గుడ్లు ఉత్పత్తి అయ్యేది ఉంటే వీళ్ళు ఒక 4 లక్షల దానికి పంటకి అందించే విధంగా వాళ్ళు గుడ్లను ఉత్పత్తి చేస్తారనే కుట్రతోనే ఇవాళ వీటిపైన దాడులు చేస్తారు. అంటే ఒక రైతును కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ రైతును పొట్టగొట్టడం కోసం 750 కుటుంబాలను పొట్టగొట్టడం కోసం చట్టపరంగా హక్కుదారులుగా 70 సంవత్సరాలుగా ఇక్కడ ఉండి వాళ్ళు కష్టపడ్డ పంటల్ని ధ్వంసం చేయడం కోసం ఇవాళ అటవీ శాఖ కుట్రలు చేస్తుంది, సెరికల్చర్ డిపార్ట్మెంట్ను కుట్రలు చేస్తుంది. కాబట్టి ఇమీడియట్లీగా ఇక్కడ ఐటీడీఏ ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేకంగా వీళ్ళకి ఒక ప్రత్యేక జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఈ పంటకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇక్కడ మా పెద్ద మనుషులు మా మహిళలు మాట్లాడిండ్రు ఎంత పవిత్రంగా ఈ ప్రాంతాన్ని కొలుస్తారంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా కొలవాలి దీన్ని. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ కనుసన్నల్లనే ఇక్కడ జంతువులు మాయమైనాయి, ఇక్కడ టేకు చెట్లు మాయమైనాయి, అవి మీ అంతరాత్మకు తెలియదా? కానీ ఈ అడవిని మాత్రం మా వాళ్ళు ఎట్లా కొలుస్తారంటే పంట వేసేటప్పుడు కూడా పవిత్రంగా స్నానం చేసి పూజ ఎట్లయితే చేసుకుంటామో ఆ రకంగానే వాళ్ళు పంటని మొదలు పెడతారు. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయేది ఉంటే 9 రోజుల పాటు ఆ పంట దగ్గరికి పోని పరిస్థితి ఉన్నది. ఇక్కడ అంటుముట్టు ఉన్నా కానీ ఆ పంట దగ్గరికి పోరు. అంటే పంటను ఎంత పవిత్రంగా కొలుస్తారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇలా వేలుపులకు పెట్టిన తర్వాతనే ముందు ఆ పొత్తికి ఎక్కించేటప్పుడు వేలుపులకు పెట్టినాకనే వాళ్ళు కార్యక్రమం మొదలు పెడతారు. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ
మా వేలుపుల పండుగలు చేసుకుంటారు, ఇక్కడ పోషమ్మ పండుగ చేసుకుంటారు. ఈ అడవిని ప్రకృతిని దైవంగా కొలుసుకుంటా వీళ్ళు దీన్ని మాకి జీవనాధారం, మా తాతలు తండ్రులు అందించిన జీవనాధారంగా అంత పవిత్రంగా దీన్ని కొలిసినప్పటికి కూడా ఇవాళ అటవీ శాఖ మూర్ఖంగా ఇక్కడి నుంచి మా ఆదివాసుల్ని ఖాళీ చేసి పంపించాలని చూస్తుంది. విత్తనాలు ఉత్పత్తి చేయకుండా చూస్తుంది. సెరికల్చర్ డిపార్ట్మెంటుని ఇక్కడికి రాకుండా బ్లాక్ చేస్తుంది. ఇగో ఈ రకంగా మా ఉపాధిని కొల్లగొట్టాలని అటవీ శాఖ చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అటవీ శాఖ విధానాలకి వ్యతిరేకంగా తొడుందెబ్బ పోరాటం ఉంటుంది. మా రైతులకు వ్యతిరేకంగా పోరాటం ఉంటుంది. వీరు ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్ దీన్ని నమ్ముకొని వీళ్ళు పోడు భూములు కొట్టుకునే పరిస్థితి. వీళ్ళకి తరతరాలుగా ఒకటే ఆదాయం కాబట్టి వీళ్ళకి వేరే పంట పండియరాని పరిస్థితులు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. అనుకున్నప్పుడు వీళ్ళను కనుక ఇక్కడి నుంచి వెళ్ళి తీసేసేది ఉంటే 750 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఒక పంట మీద ఒక 50-60 వేలు సంపాదించుకుంటే వాళ్ళ పొట్ట గడుస్తుంది, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కుటుంబాలు జీవనాధారంగా ఉంటున్నాయి. కాబట్టి 70 ఏళ్ళుగా మాకున్న ఈ హక్కుని వదిలిపెట్టేది లేదు. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని కుట్రలు చేసినా కానీ దాన్ని తిప్పి కొడతాం. డి అంటే డి, మీరు తన్నుకుందాం అంటే తన్నుకుందాం, ఏదంటే అది చేసుకుందాం. కానీ ఇక్కడ మాత్రం జానడంత భూమిలో కూడా హక్కును మాత్రం మేము కోల్పోవడానికి సిద్ధంగా లేమనేది కూడా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ వాళ్ళ అటవీ శాఖని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మా గూడెం మా ఈ భూములపైన కనుక మేము దాడులు చేస్తాం, బలవంతంగా గుంజుకుంటామంటే మాత్రం ఉపేక్షించేది లేదు. ఇక్కడున్న ఈ కుటుంబాలే అనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు అన్నీ కూడా వీళ్ళ పక్షాన చేరి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఒక ప్రత్యేక జీవోని తీసుకొని వచ్చి ఈ యొక్క టీఎస్పీ ప్రాంతంలో వీళ్ళకు ఒక భద్రతను కల్పించవలసిన బాధ్యత ఉందనేది కూడా ఈ రోజున ఈ యొక్క క్షేత్ర పర్యటన నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.